ఒక జగన్మోహన్ రెడ్డిని మాట్లాడటానికి భయపడేటువంటి ఈ వ్యవస్థలో గురునాథం ఢిల్లీ నడిబొడ్డులో జంతర్ మంతర్లో పరిగెత్తిచ్చాను. జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి ఒక్క పథకాన్ని కూడా రద్దు చేయలేదు. అదే క్రిమినల్స్ మొత్తం కలిపి ఒక పార్టీ పెట్టుకొని ఆ పార్టీలో మీరు కొనసాగుతా ప్రజలను మభ్యపెట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక తొత్తుగా ఉండి 3 రాజధానుల పేరుతో ఉద్యమం చేసినటువంటి మా గురునాథం గారు ఈరోజు సడన్గా ఎందుకు వీటం తీసుకున్నారు? నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని నటించి వైఎస్ఆర్సీపీని గెలిపించింది నేను. ఉద్యమాల పురిటిగడ్డ జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించుకున్నారే తప్పించి నేను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి నేను వెళ్ళలేదు. మీ అందరికీ తెలియదేమో. నేను చెప్తా ఉన్నాను నా కెపాసిటీ ఏందో, నేనేందో. అది తప్పు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండకూడదు. మీ నాన్న సంపాదించినటువంటి కోటాను రూపాయలు ఇక్కడ పోసి అన్ని వ్యవస్థలను కొనేసి మేనేజ్ చేసినటువంటి నువ్వు నెంబర్ 1 దొంగల ముఠానికి చైర్మన్. నువ్వు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయావు? యోగి రమేష్ అనేవాడు చంద్రబాబు నాయుడు బయటికి రా, నువ్వు ఎక్కడ దాక్కున్నావు, నువ్వు నక్కున్నావు, నీ సంగతి తేలుస్తాను అన్నాడు. అంటే అతను హతమార్చడానికే కదా నువ్వు పోయింది. టీడీపీ పార్టీలు ఎంత బేరం కాదు. రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుందని పదే చెప్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. కక్ష సాధింపు చేస్తుందని కూడా ప్రచారం జరుగుతుంది. అధికారం ఉంది కానీ ప్రజాస్వామ్యంలో ఏది పడితే చేస్తే చలామణి అవుతుందంటే అది పొరపాటు కదా. లోకేష్ గారు